సాదా బైనామాలు అంటే ఆనాడు మనమే కాస్తులో ఉంటాం, పేపర్ల మీద ఆనాడు రాసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వైట్ పేపర్ల మీద ఆ భూములకి పట్టాలు లేవు. ఇది గతంలో ఈ ఈ గవర్నమెంట్ తెచ్చినటువంటి జీవో కోర్టులో పెండింగ్లో ఉండే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చేసి ఆ జీవో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తూ, స్టేని రద్దు చేస్తూ హైకోర్టు కూడా తీర్పు చెప్పింది. దీంతో సాదా బైనామా రెగ్యులరైజేషన్కు మార్గం సుగమమైంది. సో ఇప్పుడు ప్రభుత్వం ఇంకొక జీవో ఇచ్చి వాటిని చేయబోతున్నారట. మరి ఎట్లా అంటే ఇది కేవలం ఈ సాదా బైనామాలు ఎవరివి ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారు? సాదా బైనామాలు చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన భూములు. అంటే ఇష్టం వచ్చినట్టుగా ఏనో ఒక 100 ఎకరాలు కబ్జా చేసి సాదా బైనామా అంటే కుదరదు. చిన్న సన్నకారు రైతులు అండ్ 2014 ఆ తర్వాత నాటికి 12 సంవత్సరాలు వాళ్ళ కాస్తులో ఉండాలి. అంటే అంతకు ముందు నుంచి 2014 తర్వాత వరకు 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు వాళ్ళ కాస్తులో ఉండాలి. అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఇది అమలవుతుంది.